అన్నిటికన్నా పెద్ద దోషం ఏంటయ్యా అంటే, ఎవడన్నా మహాశివభక్తితో ఇంటికి శివలింగం తెచ్చుకుని అభిషేకం చేసుకుందాం అన్నప్పుడు వాడింట్లో శివలింగం ఉండకూడదని చెప్పి వాడిని భయపెట్టి ఎల్లి గుళ్ళో పెట్టేయి అని చెప్పి చెప్తారు చూసావా. ఇంట్లో శివలింగం ఉండకూడదని ఇచ్చే సలహా అది అన్నిటికన్నా పెద్ద దోషం. ఎందుకంటే ఈశ్వరుడు జగత్పిత కదా, మొత్తం విశ్వం మొత్తానికి తండ్రి. ఆయన రోజు సేవించుకోవడం, పూజ చేసుకోవడం అది నీ పూర్వజన్మ సుకృతం. అది కుదరదు, అది చేయకూడదు అని చెప్పి నీ నోటమట నువ్వు చెప్తున్నావంటే అది నువ్వు కొన్ని వేల జన్మలు ఎత్తినా కూడా నువ్వు గంగలో ఎన్నిసార్లు మునిగినా కూడా కడగలేనంత పాపం. శివలింగం లేని ఇల్లు మహాశ్మశానం అని చెప్పారు పెద్దలు. కావాలంటే మీరు పురాణాన్ని పరీక్షగా గమనించండి. అంతెందుకు, పోనీ మోస్ట్ సక్సెస్ఫుల్ బాగా డబ్బులున్న వాళ్ళు ఉంటారు చూసారా, బాగా వైభవపేతంగా ఉంటారు చూసావా, ఆరోగ్యంగా అంటే వాళ్ళ ఇంట్లో అందరూ అభివృద్ధికి వచ్చేవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ ఇంట్లో నువ్వు గమనిస్తే శివారాధన ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది, శివలింగం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎగ్జాంపుల్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ఉన్నారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఆయన మహాశివభక్తుడు.